అబద్ధాన్ని అందంగా చెప్పిన వాళ్ళు హీరోలు అయిపోతున్నారు, నిజాన్ని ఉన్నది ఉన్నట్టు చెప్పిన వాళ్ళు విలన్లు అయిపోతున్నారు జనాల దృష్టిలో. సర్లే ఆ విలనయ్య ముచ్చట ఇంకోటి చెప్పుకుందాం. మనలో చాలా మంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అందులో ముఖ్యంగా మరీ ప్రధానంగా ఎదుటోళ్ళను మంచిగా చూస్తే వాళ్ళు కూడా మనల్ని మంచిగానే చూస్తారు అని అనుకుంటాం, మనల్ని గౌరవిస్తారు అనుకుంటాం, మన విలువను గుర్తిస్తారు అనుకుంటాం. కానీ ప్రతిసారి అట్లా జరగదు మామ. ఎందుకంటే జనం నీ మంచితనాన్ని చూసి నీకు విలువ ఇవ్వరా? అవునా? మరి నువ్వు నీకెంత విలువ ఇచ్చుకుంటున్నావో చూసి నీ రేట్ ఫిక్స్ చేస్తారు. ఇది ఎప్పుడు పెట్టారు? ఎప్పుడో పెట్టారు. ముడ్డి కిందకు 30 ఏళ్ళు వచ్చినా మనకే తెలియదు. అర్థం కాలేదా? చెప్తా విను. నువ్వు నీ పనులన్నీ పక్కన పెట్టి ఎప్పుడు అవతల వాళ్ళకే టైం ఇస్తూ ఉంటే దీనికి అసలు పని పాటే లేదేమో అనుకుంటారు. అవసరం ఉన్నప్పుడు అలా కాల్ చేస్తారు, లేకపోతే నువ్వు బతుకున్నావో లేదో అడగరు, అవసరం ఉండదు. నువ్వు ఎంత బాధపడినా, నేను ఎంత బాధ పెట్టినా నోరు తెరవకుండా భరిస్తూ ఉంటే దీన్ని ఏమన్నా పర్లేదులే అనుకుంటారు. అదే ఒక రోజు కూర్చోబెట్టి నీ బాధ అంతా చెప్పావనుకో, అబ్బా ఏంటి ఇలా మారిపోయావు అని అంటారు. ఖచ్చితంగా అంటారు. చూసుకోరు. నీకంటూ నువ్వు గీత గీసుకోకపోతే జనం దాటకూడని చోట కూడా దాటేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తప్పు కనిపించదు. నువ్వే పర్మిషన్